కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన 6 గ్యారెంటీలపై ప్రజలు హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. మహిళలు, రైతులు, విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా అద్భుతమైన గ్యారెంటీలను ప్రకటించింది కాంగ్రెస్. అధికారంలో వచ్చాక కేబినెట్ ప్రమాణం రోజై స్కీమ్ కార్డుల్లో పొంచిన ప్రతి హామీని అమలు చేస్తామని సోనియా గాంధీ విజయపేరి సభ వేదికగా ప్రకటించారు. ఏఐసీసీ హామీలతో అటు కాంగ్రెస్ శ్రేణుల్లో విశ్వాసం వ్యక్తమవుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన 6 గ్యారెంటీలపై ప్రజలు హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. మహిళలు, రైతులు, విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే అద్భుతమైన గ్యారెంటీలను ప్రకటించింది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చాక కేబినెట్ ప్రమాణం రోజై స్కీమ్ కార్డులోంచిన ప్రతి హామీని అమలు చేస్తామని సోనియా గాంధీ విజయపేరి సభ వేదికగా ప్రకటించారు. ఏఐసీసీ హామీలతో అటు కాంగ్రెస్ శ్రేణుల్లో విశ్వాసం వ్యక్తమవుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన 6 గ్యారెంటీలపై ప్రజలు హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. మహిళలు, రైతులు, విద్యార్థులకు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే అద్భుతమైన గ్యారెంటీలను ప్రకటించింది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చాక కేబినెట్ ప్రమాణం రోజై స్కీమ్ కార్డులోంచిన ప్రతి హామీని అమలు చేస్తామని సోనియా గాంధీ విజయపేరి సభా వేదికగా ప్రకటించారు. ఏఐసీసీ హామీలతో కాంగ్రెస్ శ్రేణుల్లో విశ్వాసం వ్యక్తమవుతుంది.
దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. వరుణ్, ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరి సభ సక్సెస్ అయిందని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులు చాలా నూతన ఉత్సాహంతో ఉన్నారని చెప్పొచ్చు. వీళ్ళంతా కూడా వెనుదిరుగుతూ ఏదైతే ముఖ్యంగా సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్ ఏదైతుందో ఆ స్కీమ్ మీద అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. ఈ 6 గ్యారంటీ స్కీమ్ ఏదైతుందో ఇది అన్ని వర్గాల ప్రజలను, అటు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, పేదలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకు చేరువ అవుతుంది ఈ 6 గ్యారంటీ స్కీమ్ అనేది ప్రతి ఒక్కరు కూడా అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు ఉదయం కూడా ప్రతి జిల్లాల్లో కూడా ఇదే తరహా స్పందన కనిపిస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు చెబుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకసారి మనం చూద్దాం, కాంగ్రెస్ పార్టీ నిన్న బహిరంగ సభ ఏదైతే విజయభేరి వేదికగా సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్లు, అభయహస్తం పేరుతో 6 గ్యారంటీ స్కీమ్లను ప్రకటించింది. 6 గ్యారంటీ స్కీమ్లు ఒకసారి మనం చూసుకుంటే కనుక ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి వర్గాన్ని, ప్రతి అందరినీ కూడా బేస్ చేసుకుంటూనే ఈ గ్యారంటీ స్కీమ్ ఉందని చెప్పొచ్చు. ఇటు మహిళలను తీసుకున్నారు, రైతులను తీసుకున్నారు, అదేవిధంగా విద్యార్థులను కూడా తీసుకున్న పరిస్థితి, వృద్ధులను కూడా తీసుకున్న పరిస్థితి. ఇట్లా 6 గ్యారంటీ స్కీమ్లు ఇక్కడ సోనియా గాంధీ నిన్న విజయభేరి వేదికగా ప్రకటించింది. ఈ విజయభేరి వేదికగా ప్రకటిస్తున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆత్మవిశ్వాసం కనిపించింది. తాము అధికారంలోకి ఖచ్చితంగా వచ్చి తీరుతామనే ఒక విశ్వాసం అయితే కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపించింది. ఒకసారి ఒక్కొక్కటి కూడా కూలంకషంగా పరిశీలిస్తే మొదటగా చూపిస్తున్నది మహాలక్ష్మి పథకం. అంటే గ్యారంటీలో మొదటిది మహాలక్ష్మి పథకం. ఏదైతే మహాలక్ష్మి పథకం అవుతుంది, ఈ పథకం ఏదైతే గ్యారంటీ కార్డు అవుతుందో ఈ గ్యారంటీ కార్డు ఇందులో మహిళలకు మాత్రమే ఉంది. ప్రధానంగా ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల పెన్షన్ కింద ఇవ్వబోతున్నారు. అంటే ఆర్థిక సహాయం అందించబోతున్నారు. తద్వారా రాష్ట్రంలో ఉన్న పేద, బడుగు, అదేవిధంగా బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు దీని ద్వారా లబ్ధి చేకూరనుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్యాస్ అనేది ఒక పెనుభారంగా మారింది మహిళలకు. మొన్నటి వరకు కూడా 1,100 రూపాయల ఉన్న గ్యాస్ సిలిండర్ ధర తర్వాత మోడీ ప్రభుత్వము జస్ట్ ఒక 4 రోజుల క్రితమే 200 తగ్గించింది. అయినప్పటికీ కూడా 900 రూపాయల పైచిలకు ప్రస్తుతం గ్యాస్ బండ ఉంది. అయితే దానికి ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గనక తాము 500 రూపాయలకే గ్యాస్ ఇస్తామని చెప్పేసి కూడా స్పష్టంగా సోనియా గాంధీ నిన్నటి సభలో ప్రకటించడం జరిగింది. ఏదైతే ఇది మహిళలకు చాలా ఊరట కలిగించే అంశం అనేది చెప్పొచ్చు. అంటే నెలకు 2,500 రూపాయలతో పాటుగా మరో 500 రూపాయలు, అంటే గ్యాస్ మీద దాదాపుగా 50% తగ్గినట్టే. అంటే 500 రూపాయలకే గ్యాస్ ఇస్తామని చెప్పేసి కూడా నిన్న సోనియా గాంధీ ప్రకటించడం జరిగింది. దీంతో మహిళల నుంచి కూడా స్పందన అనూహ్యంగా లభిస్తుంది. ఈ స్కీమ్ వల్ల, ఈ కార్డు వల్ల తమకు ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా మహిళలు భావిస్తున్నారు. ఇక మరో స్కీమ్, ముఖ్యంగా రాష్ట్రంలో రైతాంగ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడం కావచ్చు, అదేవిధంగా సరైన సమయంలో ఎరువులు లభించకపోవడం కావచ్చు, విత్తనాలు లభించకపోవడం కావచ్చు, అదేవిధంగా రైతులకు భరోసాకు సంబంధించి అంటే ఇన్పుట్ సబ్సిడీ తర్వాత పంట నష్టం జరిగితే వారికి సరైన సహకారం కానీ సహాయం కానీ అందించే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో లేదని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు పదే పదే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే నిన్న విజయభేరి వేదికగా సోనియా గాంధీ ప్రకటించిన 2వ గ్యారంటీ కార్డే రైతు భరోసా. ఈ రైతు భరోసాలో చూసుకుంటే కనుక ప్రతి ఏటా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద 15,000 రూపాయలు రైతులకు అందిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇందులో కేవలం రైతులు మాత్రమే కాదు, కౌలు రైతులకు కూడా ఈ సహాయం అందుతుందని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. తద్వారా ఇప్పటివరకు కూడా కౌలు రైతులకు సంబంధించి ఎక్కడ కూడా సరైన గ్యారంటీ ఉండకుండా పోయేది. కానీ ఈరోజు ఏదైతే నిన్న విజయభేరి సభలో సోనియా గాంధీ ప్రకటించిన దాంట్లో కౌలు రైతులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా 15,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వం కూడా అందించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వస్తే ఖచ్చితంగా 100 రోజుల్లో ఈ స్కీమ్స్ అన్ని కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అంటే కర్ణాటక ఫార్ములానే ఇక్కడ కూడా అప్లై చేస్తున్నారు. కర్ణాటకలో కూడా 100 రోజుల్లో ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలన్నీ కూడా కర్ణాటకలో ప్రస్తుతం అమలు అవుతున్నాయి. 100 రోజుల్లో వాటన్నిటిని కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము, కేవలం వ్యవసాయ రైతులకు, కౌలు రైతులకే కాదు, వ్యవసాయ కూలీలు. ఎందుకంటే వ్యవసాయం సంబంధించి మొదటి నుంచి ఏదైతే దున్నినప్పటి నుంచి చూసుకునే ఉత్పత్తి వచ్చేంత వరకు కూడా రైతు కూలీలు అక్కడ శ్రమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో రైతు కూలీలకు కూడా ఏడాదికి 12,000 రూపాయలు కూలీ అందజేస్తామని చెప్పేసి కూడా ఈ రైతు భరోసా కార్డులో పేర్కొనడం జరిగింది. అంటే తద్వారా రైతులకు మనకి
రైతు కూలీలకు కౌలు రైతులకు కూడా ఇక్కడ బెనిఫిట్ జరగబోతుంది. ఇది ఒక్కటే కాదు, ముఖ్యంగా రైతులు ఏదైతే ఉన్నారో రైతులకి నష్టపరిహారం అందడం లేదు. ముఖ్యంగా MSP మినిమం గ్యారంటీ సపోర్ట్ ప్రైస్ అవుతుందో అది కూడా సరిగ్గా ఉండడం లేదు. దాని మీద కూడా నిన్న సోనియా గాంధీ ఏదైతే రైతు భరోసా గ్యారంటీ కార్డులో స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే రైతులకు సంబంధించి వరి పంటకు ఏదైతే క్వింటాలకు 500 రూపాయల బోనస్ కూడా ప్రకటించడం జరిగింది. ఏదైతే తమ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఈ స్కీమ్ అమలు చేస్తామని చెప్పేసి కూడా అందులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక గృహజ్యోతి పథకం మూడోది ముఖ్యమైనది. ఎందుకంటే రాష్ట్రంలో చాలా ఎక్కువ శాతం మనకి పేద బడుగు బలహీన వర్గాలతో పాటుగా బీసీలు ఎక్కువగా ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఒక ఊరట కలిగించే విషయం ఏంటంటే గృహజ్యోతి పథకం అంటే ప్రతి కుటుంబానికి కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మనం రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం 50 రూపాయలు అంటే 50 యూనిట్స్ లోపల ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కనుక 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ అందజేస్తామని చెప్పేసి ఇందులో గ్యారంటీ కార్డ్ 4వ గ్యారంటీ కార్డ్ కింద 3వ గ్యారంటీ కార్డ్ కింద సోనియా గాంధీ నిన్న విజయభేరి సభ వేదికగా చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రంలో మనం చూసుకుంటే కనుక ప్రతి కరెంటు వినియోగదారుడికి కూడా మినిమం 50 నుంచి 100 పైన కూడా వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే సమ్మర్ సీజన్లో ఎండాకాలంలో అయితే ఈ విద్యుత్ వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది, బిల్లులు కూడా అదే రకంగా వస్తాయి. కాంగ్రెస్ పార్టీ నిన్న విజయభేరి సభలో ప్రకటించిన 3వ గ్యారంటీ కార్డ్ గృహజ్యోతి ఏది పథకం అవుతుందో తద్వారా 200 యూనిట్లు ఏదైతే 200 యూనిట్లకు సంబంధించి ఫ్రీ విద్యుత్ అంటే ఇది చాలా పేద బడుగు వర్గాలకైతే చాలా ఊరట ఇస్తుందని మనం చెప్పొచ్చు. ఇక మూడోది ఇందిరమ్మ ఇళ్ళు, 4వది ఇందిరమ్మ ఇళ్ళు. అంటే ముఖ్యంగా మనం రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గృహ నిర్మాణానికి సంబంధించి ఏదైతే గత కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అంటూ కూడా పదే చెబుతూ వచ్చింది. ఇప్పటివరకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి సరిగా పంపిణీ జరగలేదని చెప్పేసి కూడా ప్రతి జిల్లాలో ప్రతి చోట కూడా ప్రతిరోజు ఏదో ఒక చోట ధర్నాలు ఆందోళన జరుగుతూనే ఉన్నాయి. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 4వ గ్యారంటీ కింద ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇందులో ఏవైతే ఏదైతే ఇంటి స్థలం లేని వాళ్ళకి ఇంటి స్థలంతో పాటుగా 5 లక్షల రూపాయలు నిర్మాణం కోసం కూడా అందజేస్తామని చెప్పేసి కూడా నిన్న సోనియా గాంధీ 4వ గ్యారంటీ కార్డ్ కింద సభా వేదికగా తెలియజేయడం జరిగింది. అంటే తద్వారా రాష్ట్రంలో ఇంటి స్థలం లేని వాళ్ళకి ఇంటి స్థలం వస్తుంది. అదేవిధంగా నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు మనకి ఆర్థిక సాయం కూడా అందించబోతున్నట్లు కూడా ఈ కార్డులో చెప్పడం జరిగింది. ఇక 5వ కార్డు ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా విద్యార్థుల విషయంలో కేవలం విద్యార్థులు ఓటర్లు కాదన్న ఒకే ఒక దాంతో వాళ్ళకి పెద్దగా ఏ ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం కావచ్చు లేకుంటే వాళ్ళకి ఇచ్చిన కార్యక్రమాలు ఏమీ లేవు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విద్యార్థుల కోసం యువ వికాసం పేరుతో విద్యార్థుల చదువుల కోసం అయ్యే దాంట్లో 5 లక్షల రూపాయలు భరించేందుకు ఒక భరోసా కార్డును విద్యా భరోసా కార్డును కూడా అందిస్తామని చెప్పేసి నిన్న సోనియా గాంధీ సభాముఖంగా చెప్పడం జరిగింది. అంటే తద్వారా ఏదైతే ఉన్నత విద్య అభ్యసించడానికి ఏదైతే డిగ్రీ కావచ్చు, డిగ్రీ తర్వాత ఉన్నత విద్యను అభ్యసించాలన్నా సరే ఈ 5 లక్షల భరోసా కార్డు అనేది విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా విద్యార్థులు కూడా తమ భరోసాను వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే దీని మీద విద్యార్థులు కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక చివరిది మనకి 6వ గ్యారంటీ కార్డు చేయూత. మొన్నటి వరకు కూడా 5 గ్యారంటీ కార్డులే ఉన్నాయన్నారు. కానీ నిన్న 6వ గ్యారంటీ కార్డు కూడా చేర్చడం జరిగింది. అదే చేయూత పథకం. ఈ చేయూత పథకం ద్వారా 4,000 రూపాయలు నెలసరి పింఛన్ అంటే అటు వృద్ధులకు కావచ్చు, వితంతువులకు కావచ్చు, లేకుంటే ఒంటరి మహిళలకు కావచ్చు, వాళ్ళకందరికీ కూడా 4,000 రూపాయలు చేయూత ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల ఆరోగ్య బీమాను కూడా కల్పిస్తున్నామని చెప్పేసి కూడా నిన్న సోనియా గాంధీ సభా వేదికగా చెప్పడం జరిగింది. ఏవైతే ఈ 6 గ్యారంటీ స్కీములకు సంబంధించి చూసుకుంటే కనుక నిన్న సోనియా గాంధీ ప్రకటించిన తర్వాత సభలో అందరూ కూడా లేచి చెప్పడం జరిగింది. తమ ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్యారంటీ పథకం ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం ఒక నూతన ఉత్సాహం కనిపించిందని చెప్పొచ్చు, ఒక విశ్వాసము నమ్మకం కలిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి తర్వాత ఎప్పుడు కూడా ఇలాంటి ఉత్సాహం కనిపించలేదు. రీసెంట్గా ఇప్పుడు విజయభేరి సభలో ఆ ఉత్సాహం కనిపించిందని చెప్పేసి చాలామంది నేతలు చెప్తున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా దీని ద్వారా ఈ 6 గ్యారంటీల ద్వారా ఖచ్చితంగా మేము ప్రజల్లోకి వెళ్తాము, ప్రజల నుంచి విశ్వాసం తీసుకుంటాము, తద్వారా వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రాబోతామని చెప్పేసి కూడా వారిలో ఒక ధీమా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఇప్పటికే నాయకులందరూ కూడా జిల్లాలకు వెళ్ళిపోయిన పరిస్థితి. జిల్లాలో కూడా ఏదైతే ఈరోజు మరో కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఏదైతే ఇంటింటికి గడప
సభకు కాంగ్రెస్ అంటే నిన్న ఏదైతే 6 గ్యారంటీ కార్డులు ప్రకటించారో ఆ 6 గ్యారంటీ కార్డులను ప్రతి ఇంటికి వెళ్ళి ఈ 6 గ్యారంటీలకు సంబంధించి వాళ్ళకి వివరించాలి, వాళ్ళ నుంచి కూడా ఒక విశ్వాసం తీసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ మేరకే నిన్న రాత్రి అందరూ కూడా ముఖ్య నేతలు అంటే దేశం నలుమూల నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనకి సిడబ్ల్యూసీ మెంబర్లు కావచ్చు, లేకపోతే పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ కావచ్చు, అదేవిధంగా 4 రాష్ట్రాల సీఎంలు, అదేవిధంగా సిఎల్పి నేతలు, పిసిసి అధ్యక్షులు, అలా దాదాపు 300 మంది నిన్న హైదరాబాద్కి వివిధ రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఈరోజు తెలంగాణలోనే ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏదైతే ఇంటింటికి కాంగ్రెస్ పార్టీని తీసుకువెళ్ళాలి, ఏదైతే గ్యారంటీ కార్డును ప్రజలకు అందించాలనే ఏదైతే కార్యక్రమం ఉంది, ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఉదయం నుంచి కూడా పార్టీ నేతలు కొనసాగిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఈ గ్యారంటీ కార్డులో ఉన్న ప్రతి అంశాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తున్నారు. గ్యారంటీ ఎందుకంటే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తామని చెప్పిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణను ఏ విధంగా అధోగతి పాలు చేసిందో వివరిస్తూనే చెప్పిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్కున్న ఒక చిత్తశుద్ధి అని చెప్పేసి కూడా పదే చెబుతున్న నేపథ్యంలో ఈ 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి కూడా తాము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము. కర్ణాటకలో ఏదైతే 100 రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా తాము ఫుల్ఫిల్ చేయగలిగాము. ఇప్పుడు కూడా తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఈ గ్యారంటీ కార్డులన్నీ కూడా మేము ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించే పనిలో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఎన్నికల వరకు కూడా కొనసాగించి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తాం ఒక ధీమా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే కనిపిస్తుంది. వరుణ్, రైట్ శ్రీనివాస్, మీరు చెప్పినట్లుగా ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా ప్రతి ఒక్క వర్గ ప్రజలను, అదేవిధంగా ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా టచ్ చేసిందని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా ఒక ఇంట్లో అయితే ఈ బెనిఫిట్ ఉంటుందని చెప్పవచ్చు. సో తీసుకునే ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది ఈ 6 గ్యారంటీల మీద? రైట్ వరుణ్, ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ గతంలో కర్ణాటక చూస్తాం. కర్ణాటకలో ఇదే తరహా ఫార్ములా అప్లై చేసినప్పుడు అనూహ్య స్పందన వచ్చింది. కర్ణాటకలో అనూహ్యంగా విజయం సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఫార్ములానే ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరిని, ప్రతి వర్గాన్ని, ప్రతి ఇంటిని టచ్ చేసే స్కీమే. అంటే ఉన్నత వర్గాలను పక్కకు పెడితే కనుక ఏదైతే పేద బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలు ప్రతి ఒక్కరికి కూడా ఈ 6 గ్యారంటీల్లో ఖచ్చితంగా ఏదో ఒకటి వాళ్ళకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రైతుల విషయంలో చూసుకుంటాం. రైతులకైతే ప్రతి రైతుకి కూడా దీని ద్వారా ఖచ్చితంగా భరోసా లభిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ అనే లభిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా కౌలు రైతుల విషయంలో కావచ్చు, లేకపోతే రైతు కూలీల విషయంలో కావచ్చు, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి హామీని భరోసాని ఇవ్వలేదు. కాబట్టి రైతులకు సంబంధించి ఇది ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఇది అప్లై అవుతుంది అనుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే మహాలక్ష్మి పథకం ఏతుందో ఇది కూడా అంటే ముఖ్యంగా మనకు చూసుకుంటే కనుక దాదాపు 60 నుంచి 70% మంది కేవలం పేద బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకు అన్నిటికీ కూడా మహాలక్ష్మి పథకం పేర ప్రతి మహిళకి కూడా నెలకు దాదాపుగా 2,500 రూపాయలు పెన్షన్ అంటే ఆర్థిక సాయం అందజేస్తుందంటే దీని ద్వారా మహిళలందరికీ కూడా దీని ద్వారా ఎంతో ఆర్థిక స్వతంత్రం వచ్చినట్లు వాళ్ళు ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా గ్యాస్ విషయాన్ని తీసుకుంటే కనుక గ్యాస్ సిలిండర్ అనేది భరించరాని భారంగా తయారైన పరిస్థితి. ఒక గ్యాస్ మీదనే గ్యాస్ ధరలు పెరగడం వల్లనే నిత్యావసర సరుకులు కావచ్చు, ఇతరాతర కూడా అన్నీ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి గ్యాస్ని నియంత్రించదలిస్తే కనుక మిగతావన్నీ కూడా కంట్రోల్కి వస్తాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. తద్వారానే గ్యాస్ సిలిండర్ రేట్ తగ్గిస్తామని చెబుతుంది. తద్వారా అన్నీ కూడా రేట్లు కూడా ధరలు దిగొస్తాయని ఒక ఆశాభావం వారిలో ఉంది. కాబట్టి తద్వారా ఈ గ్యాస్ ద్వారా కావచ్చు, మహాలక్ష్మి పథకం నెలకి 2,500 ద్వారా కావచ్చు మహిళల హృదయాలను చూరగొందని చెప్పొచ్చు. అదేవిధంగా మనకి గృహజ్యోతి ప్రధానంగా కరెంటు విషయంలో కూడా చూస్తున్నాము. కరెంట్ అనేది చాలా ఇప్పుడు కాస్ట్లీయెస్ట్ థింగ్గా మారిపోయిన పరిస్థితి. 200 యూనిట్లు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. మన తెలంగాణలో 200 యూనిట్లు కాలిందంటే కనీసం 1,000 రూపాయల పైన బిల్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. సో నెక్స్ట్ ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కనుక ఈ 1,000 రూపాయలు కూడా కట్టుకునే బాధ తప్పుతుందని చెప్పేసి కూడా చాలామంది భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా ఇప్పటికీ కూడా చాలామంది ఇల్లు లేని పరిస్థితి. వాళ్ళకి ఇంటి స్థలం కేటాయించడంతో పాటుగా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అంటే ఇది కూడా మనము ఆషామాషి వ్యవహారంగా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దీనివల్ల ఎంతోమందికి బెనిఫిట్ కలిగే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా విద్యార్థుల కోసం ఏదైతే యువ వికాసం పేరుతో అందిస్తున్న మనకి ఏదైతే విద్యా జ్యోతి పథకం ఏదైతుందో తద్వారా 5 లక్షల రూపాయల వరకు కూడా ఆర్థిక సాయం అందించే భరోసా కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే మనము కాంగ్రెస్ పార్టీ ఆలోచించి అదేవిధంగా
నెక్స్ట్ అధికారంలోకి రావడానికి, అదేవిధంగా మనకి ఫ్రీ బీజ్ ఏదైతే అంటున్నామో ఉచితాల వల్ల నష్టం కలుగుతుంది అనుకుంటామో ఆ నష్టాలు కలగకుండా ఎలాగివ్వచ్చు అన్న ఒక ప్రణాళిక రచించి ఒక ప్లానింగ్ ద్వారానే ఇది ప్రకటించిందని చెప్పేసి కూడా ఆర్థిక నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది నా వరుణ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.